ఓరన్నా గుడ్డోడు ఎవడు అవును మా అమ్మ మా ఆయన పుట్టపల్లి సాయిబాబు కాడికి వరం కోరుకుంటే పిన్నారు ఆ సాయిబాబు వరిపించినాడు నేను పుట్టినా వీళ్ళ అమ్మాయి ఆయన ఇది పుట్టాలని చెప్పి పుట్టపత్రి సాయిబాబా స్వామి దగ్గర దేవుడి దగ్గర వచ్చి బిడ్డలు పుట్టారు నమ్మకం అందులో సత్య సాయిబాబా సత్యవంతుడు భక్తులన్నీ పుట్టపత్రి వేవారు వీళ్ళ అమ్మాయిని పుట్టపత్రి వేరు దేవుడి దగ్గర భోజనం చేశారు అక్కడ పండుకోవడానికి విచారం కూడా ఏడు ఏటవి పండుకున్నారు వీళ్ళ ఆయన కొంచెం కావుకుంటారు అత్యంత మంది గుర్తు వచ్చింది వీళ్ళ అమ్మనేమో ఏడుతో వదిలిపెట్టి పండబెట్టేసి ఏడుతోనే బయటకు వెళ్ళిపోయారు చదువుకు అయితే వీళ్ళ ఆయన వచ్చే లోపల బయట వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళు ఎవరో వినారు వీళ్ళ అమ్మ దగ్గర పడుతున్నారు శివుడు పుట్టేసినాడు నువ్వు నిజంగా సాయిబాబా పుట్టావట అవునా ఇంగ్లీష్ వాళ్ళు పుట్టాడు అక్కడ ఎందుకంటే వాళ్ళయ్యాను 1 2 3 4 5 ఎన్ని రంగులు ఎంత ఇబ్బంది పెట్టారు అమ్మ ఆ రోజే నలుగురు పోయింది నా కొడక చూసింది వాళ్ళురా నా కొడక సరే ఇదేంటిది ఇదా తింటావా అవును ఈ బిస్కెట్ లేదు వాళ్ళురా అవుతాను ఒక్క నిమిషం ఉండవు మన జీబులో ఎవరు చేయలేస్తాడే వాడు బిస్కెట్ వస్తాడా ఎవరియా మన గేట్లా ఒక్క నిమిషం రాబడి ఈడెవడో కళాకారు నమస్కారం పార్టీ నీవెవరు ఈ ఎదురా వరుసరుగా అలాగైతే ఈ అవతారం ఏంటి రంగు పూసుకున్నా రంగు ఎందుకు పూసుకున్నావు పేసల కోసం మరి పేసల కోసం ఓరం చేసుకోవచ్చు కదా అట్లా ఒక్కొక్క ఎంటెక్కు రంగు పూసుకున్నా రకానికి రంగు కొడుకురా రకానికి రంగు వేసుకున్నావు మరి మెల్ల పూర్తి చేసుకున్నావు ఈ బొచ్చుకు బొచ్చు కాదయా ఎంటికలకు ఇంటి దగ్గరకుండా గుట్లేసుకున్నా కాదు రాని దాదాకానికి ఎదురా పడుతుంది అవును ఊరూరు తిరుగుతుంటావు అవును రకానికి రంగు వేసుకున్నావు వాడికి దిష్టి తగ్గుకొని మెల్ల పూర్తి చేసుకున్నావు అవి తీసుకు కాదు అక్కడ పెట్టావు కదా నువ్వు దాదాకాని కదా ఎదురు బాగా మేపుతావా బాగా మేపుతావు కాదురా అలా మేమైతే మరి చేయలేదే దాని మాట చెప్పద్దు ఏమట కడుపు కాలిపోతుంది ఎందుకురా ఈ కాలం గడ్డేది కాలం కాబట్టి గడ్డలేని కాలమని చెరుకులు కొట్టి ఎదురు వినిపిస్తే చేయబడేస్తా ఎదురొట్లు ఎద్దునోటి చేయించావా చేయించి ఏమైంది మొదటి చేయి కొరికేసింది ఎద్దు కాదు నువ్వు దళాలు కావని ఎద్దులు మా మేపుతావని నమాన్ పాడి పట్టించి వాటిని చెరుకులు పెట్టి మేపరా అంటే చెరుకులు పెట్టకన్నా చెయ్యి